Session, I would like to revise the topics future trends on ERP, wireless technologies of ERP, cloud computing and web enabled services. Okay, first we will see what are the future trends on ERP. Okay, last session lo manam chusunnamo, so emerging trends chusunnamo. సో మనకి బెనిఫిట్స్ అనేవే కాకుండా ఎమర్జింగ్ ట్రెండ్స్ కూడా మనకి తెలిసినప్పుడు ఈఆర్పి అనే దాన్ని మనం 100% సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు మన ఆర్గనైజేషన్ లో అని మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఫ్యూచర్ లో ఈఆర్పి అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఫ్యూచర్ లో ఈఆర్పి అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, మొదటిది ఏంటి అంటే ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, మొత్తం అంతా కూడా ఫ్యూచర్ బిజినెస్ అంతా కూడా ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, చాలా వరకు మనం కూడా ఇప్పుడు చూస్తున్నాము ఇంటర్నెట్ లోనే బిజినెస్ అంతా కూడా జరుగుతుంది. ఆన్లైన్ సేల్స్, ఆన్లైన్ పర్చేసెస్, సో ఇలాంటివన్నీ కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఓకే, మనకి బిజినెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. మనకి అందరికీ కూడా ఐడియా ఉంది. B2B అని అంటాము, బిజినెస్ టు బిజినెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ నుండి ఇంకొక ఆర్గనైజేషన్ కి మధ్య జరిగేటటువంటి బిజినెస్ అన్నమాట. అలాగే బిజినెస్ టు కస్టమర్స్. ఓకే, బిజినెస్ నుంచి బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి కస్టమర్ కి జరిగేటటువంటి బిజినెస్ అన్నమాట. అలాగే కస్టమర్ టు కస్టమర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే కస్టమర్ టు బిజినెస్ కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది రేర్ గా మనకు కనిపిస్తుంది. సో ఫ్రీక్వెంట్ గా జరిగేది అంటే జనరల్ గా జరిగేటటువంటి బిజినెస్ ఏంటి అంటే బిజినెస్ టు బిజినెస్. ఓకే, సో ఎక్కువగా B2B సైట్స్ అనేవి మనం ఆన్లైన్ లో కూడా చూస్తూనే ఉంటాము. సో ఇంటర్నెట్ లో బిజినెస్ జరగడం అనేది ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎక్స్టెండెడ్ ఈఆర్పి అని చెప్పుకున్నాం. ఓకే, ఎక్స్టెండెడ్ ఈఆర్పి ని మనం ఈ కామర్స్ గా కూడా చెప్తున్నాం. అంటే ఎక్స్టెండెడ్ ఈఆర్పి లో ఈ కామర్స్ అనే మాడ్యూల్ కూడా ఉంది. ఓకే, ఈ ఈఆర్పి అని చెప్తున్నాం కదా. సో ఈ కామర్స్ అనేది అనమాట అంటే ఆన్లైన్ లోని సేల్స్ పర్చేసెస్ చేసేటటువంటి బిజినెసెస్ అన్నమాట. సో ఇదంతా కూడా ప్రెసెంట్ కూడా రన్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ లో మోస్ట్లీ బిజినెసెస్ అన్ని కూడా ఇదే విధంగా ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, సో ఆన్లైన్ లోనే బిజినెస్ అనేవి చేయడం, అలాగే ఆన్లైన్ లోనే సర్వీస్ ని మనం సేల్ చేసుకోవడం. ఓకే, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, మనం చాలా సైట్స్ చూస్తూ ఉంటాం. అమెజాన్ ఇలాంటివి చూసాము అనుకోండి. సో బిజినెస్ టు కస్టమర్. ఓకే, మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాము, ప్రొడక్ట్స్ కొనుక్కోవడం జరుగుతుంది. ఓకే, అలాగే బిజినెస్ టు బిజినెస్ జరిగేవి కూడా ఉంటాయి. మనం ఆలీబాబా సైట్ చూసాము అనుకోండి. ఆలీబాబా సైట్ లో మనకి అంతా కూడా బల్క్ గా హోల్సేల్ గా ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సింగిల్ గా కూడా వాళ్ళు ఇస్తారు కానీ చాలా తక్కువగా. B2C కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ ఎక్కువ శాతం అది సపోర్ట్ చేసేది ఏంటి అంటే B2B ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్లైన్ లోని బిజినెస్ చేసేటటువంటి అవకాశం ఇన్ ఫ్యూచర్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే వేరబుల్ టెక్నాలజీ. ఓకే, వేరబుల్ టెక్నాలజీ అంటే ఏదైనా ఆ గ్యాడ్జెట్ ని మనం యూజ్ చేయడం. ఓకే, మనం ఎప్పటికీ చాలా సార్లు చూసే ఉంటాము, కొన్ని వాచెస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి. సో వాచ్ మనము పెట్టుకున్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ని అది ఐడెంటిఫై చేయడం, అంటే బ్లడ్ ప్రెషర్ ఇంత ఉంది అని చెప్పడం, లేకపోతే మనం ఎంత నడిచామో చెప్పడం. ఓకే, తర్వాత వెదర్ రిపోర్టింగ్ ఇవ్వడం. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, చాలా సార్లు నేను చూసాను, నాప్టాల్ లో గ్యాడ్జెట్స్ చూసాను, వాచెస్ అన్నమాట. అందులోనే మనం ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, తర్వాత ఇంటర్నెట్ కూడా చూసుకోవచ్చు ఆ వాచ్ లోనే. సో ఇలాంటివన్నీ కూడా ఎందులోకి వచ్చేస్తాయి అంటే వేరబుల్ టెక్నాలజీలోకి వచ్చేస్తాయి. ఓకే, సో అలాగే కార్స్ లో సెన్సార్స్ ని చేయడం, ఇన్సర్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. ఓకే, ఇప్పుడే మనం చూస్తుంటాం, ఎవరైనా టచ్ చేస్తే కార్ దగ్గర గానీ బైక్ దగ్గర గానీ ఎవరైనా టచ్ చేయకుండా సెన్సార్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఎవరైనా టచ్ చేశారో అనుకోండి, అది సౌండ్ ఇవ్వడం, అలారం లాంటిది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది కూడా వేరబుల్ టెక్నాలజీలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం బయటకు వచ్చేసిన తర్వాత మన వెహికల్ లోంచి మనం ఇంట్లో ఉన్న వాటిని ఆపరేట్ చేయడము. ఓకే, సో ఏదైనా కరెంట్ మనం అదే స్విచ్ ఆఫ్ చేయకపోయినా సో ఇలాంటివన్నీ కూడా మనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వేరబుల్ టెక్నాలజీలోకి వస్తాయన్నమాట. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఈఆర్పి అనేది వేరబుల్ టెక్నాలజీని కూడా ఎంబెడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనకు కూడా కదా ఓలా గానీ ఇలాంటివి కానీ మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ లొకేషన్ ని ఆటోమేటిక్ గా
సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే రీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వేరబుల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, ఇది ఒక రకంగా ఆల్రెడీ మనం చూస్తున్నది బిజినెస్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుకున్నాం కదా మనం. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ కి ఎక్స్టెండెడ్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇందులో మనకి డిఫరెంట్ ఫంక్షనాలిటీకి సంబంధించినటువంటి డిఫరెంట్ అనలిటికల్ టూల్స్ ఉంటాయి. సో ఈ బిగ్ డేటా అనలిటికల్ టూల్స్ ని యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్ లో డెసిషన్స్ తీసుకోవడానికి అంటే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏదైతే మాడ్యూల్ ఉందో సో దానికి సపోర్టివ్ గా ఈ బిగ్ డేటా అనలిటిక్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ద ఏజ్ ఆఫ్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇది కూడా ఒక రకంగా మనం ఫ్యూచర్ ని ప్రొడక్ట్ చేయడమే. డిఎస్ఎస్ కి సపోర్టివ్ గానే ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇన్ ఫ్యూచర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటివి మనం ప్రిడిక్ట్ చేసుకోవడానికి మనం కొన్ని క్రైటీరియాని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వేటి ద్వారా జరుగుతాయంటే అనలిటికల్ టూల్స్ ద్వారానే జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ అనలిటికల్ టూల్స్ ని యూజ్ చేసి కూడా మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఓకే సో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాము, సో ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఎలాగా హైగా ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూసేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఓపెనింగ్ బిజినెస్ టు ఇన్నోవేషన్. ఓకే, సో ఇన్నోవేటివ్ గా బిజినెస్ అనేది చేసే విధంగా. ఓకే, ఇప్పుడే మనం చాలా ఇన్నోవేటివ్ గా బిజినెస్ అనేది చేస్తున్నాము. ఆన్లైన్ లో యూట్యూబ్స్ ద్వారా మనం చూసినట్లయితే సైట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ లో ఛానల్స్ క్రియేట్ చేసుకొని వాటి ద్వారా బిజినెస్ చేయడం కానీ, అలాగే మొబైల్ బిజినెస్ కూడా చేస్తున్నాము. మొబైల్ కి మనం ఏమంటారు మెసేజెస్ ని పంపించడము. ఓకే, సో ఇలా కస్టమర్ తో డైరెక్ట్ గా రిలేషన్షిప్ అనేది ఇదంతా కూడా దేని వల్ల పాసిబుల్ అవుతుంది అంటే సిఆర్ఎం ద్వారానే. అందుకే మనం లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాం సిఆర్ఎం ఇస్ ద టాప్. ఓకే, ఈఆర్పి లో టాప్ మాడ్యూల్ ఏది అంటే సిఆర్ఎం అనేది అనమాట. ఓకే, ఈ సిఆర్ఎం మాడ్యూల్ ని యూజ్ చేసుకొని మనం ఇన్నోవేటివ్ గా బిజినెస్ చేసేటటువంటి అవకాశం ఇన్ ఫ్యూచర్ అయితే మనకి ఉంది. ఓకే, ఇవి ఫ్యూచర్ ట్రెండ్స్ గా మనం చెప్పుకుంటాం. ఇంటర్నెట్ ద్వారానే మొత్తం మనం ఒక రకంగా దీన్ని మనం ఈ కామర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ కామర్స్ అలాగే వేరబుల్ టెక్నాలజీ తర్వాత బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి ఎక్స్టెన్షన్ గా మనం చెప్పుకున్నాం. ద ఏజ్ ఆఫ్ కాంటెక్స్ట్ అలాగే ఓపెనింగ్ బిజినెస్ టు ఇన్నోవేషన్. ఓకే, నెక్స్ట్ వైర్లెస్ టెక్నాలజీ గురించి చూద్దాము. సో వైర్లెస్ టెక్నాలజీ అనేది బేసిక్ గా ఐడియా ఉంది కదా మనకి. సో వితౌట్ వైర్స్ మనం కమ్యూనికేషన్ ని క్రియేట్ చేయడం అనమాట. ఓకే, సో వైర్లెస్ టెక్నాలజీలో మనకి బాగా తెలిసింది ఏంటి అంటే వైఫై అని విని ఉంటాం కదా మనం. ఓకే, వైర్లెస్ ఫిడెలిటీ అని అంటాము. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎక్కువ శాతం ఈఆర్పి సిస్టమ్స్ వైర్లెస్ టెక్నాలజీ వైఫైని యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ వైర్లెస్ టెక్నాలజీ వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ వైర్లెస్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ఎలాగా బిజినెస్ చేయొచ్చు. ఓకే, సో అడ్వాంటేజ్ గా బిజినెస్ లో అడ్వాంటేజ్ గా మనం ఈ వైర్లెస్ టెక్నాలజీని ఎలా తీసుకోవచ్చు అని చూద్దాం. ఓకే, మొదటిది చూద్దాం. యూజ్ వైర్లెస్ టెక్నాలజీ ఇన్ ఆర్పి టు గెట్ అప్డేటెడ్ డేటా. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. సో విత్ వైర్ అలాగే వైర్లెస్, విత్ వైర్ అలాగే వైర్లెస్ ఏం లేదు, ఇది కేబుల్స్ ఉంటాయి మనకి. వైర్లెస్ లో కేబుల్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో ఏదైనా కూడా కమ్యూనికేషన్ కి మనం యూజ్ చేస్తున్నాం. సో కేబుల్స్ ద్వారా మనం ఏదైతే బెనిఫిట్స్ పొందుతున్నామో అది వైర్లెస్ ద్వారా కూడా అదే బెనిఫిట్స్ ని పొందడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే వైర్లెస్ టెక్నాలజీని అప్డేటెడ్ డేటాని మనం యాక్సెస్ చేయడం కోసం వైర్లెస్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి బేసిక్ గా తెలిసిందే, మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను ఇక్కడ నేను. మన ఆర్గనైజేషన్ ఉంది, అలాగే మనం వెండార్ తో కమ్యూనికేషన్ కలిగి ఉంటున్నాం, అలాగే కన్సల్టెంట్ తో కమ్యూనికేషన్ కలిగి ఉంటున్నాము, అలాగే మన కస్టమర్స్ ఏమైతే ఉన్నారో వారితో కూడా కమ్యూనికేషన్ కలిగి ఉన్నాం. ఓకే, మన ఆర్గనైజేషన్ లో ఉన్న ఈఆర్పి సిస్టమ్ కి ఎప్పటికప్పుడు డేటా ఏమవుతూ ఉండాలి అంటే టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి, డేటా కూడా అప్డేట్ అవ్వాలి. సో దాని వల్ల ఏమవుతుందంటే మన కన్సల్టెంట్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకుంటాము. దాని వల్ల మనం మంచి ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసుకొని కస్టమర్స్ కి అప్డేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దీని వల్ల మనకి కస్టమర్ సాటిస్ఫై అవుతారు. సో దాని ద్వారా మన బిజినెస్ అనేది ప్రాఫిటబుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ప్రొడక్షన్ యూనిట్ కెన్ గెట్ ఎవ్రీ మినిట్ అప్డేటెడ్ డేటా ఆఫ్ ద స్టాక్
ప్రొడక్షన్ స్టేటస్ అండ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రతిసారి కూడా అప్డేటెడ్ డేటా వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఒకదానికొకటి ఈఆర్పి ద్వారా ఏమై ఉన్నాయి అంటే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ అనేది ఉందో అప్పుడు మనకి ఆటోమేషన్ అనేది ఉంటుంది అని చెప్పాను. ఆటోమేషన్ ఉండడం అంటే ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లో ఏమైనా చేంజెస్ జరిగాయి అనుకోండి, ఈ డిపార్ట్మెంట్ తో ఏమైనా రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఈ చేంజెస్ ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఆ విధంగా ఆటోమేషన్ జరిగిందో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ డిపార్ట్మెంట్ కి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే డేటా యాక్యురేట్ గా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది, డేటా క్వాలిటీ మెయింటైన్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ గా చెప్తున్న విషయం ఏంటి అంటే అప్డేటెడ్ డేటా అనేది వచ్చేస్తుంది కాబట్టి ఎవ్రీ మినిట్, ఓకే, ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ మారినా, ఎప్పుడు డేటా చేంజ్ అయినా, ఓకే, ఎప్పుడు న్యూ టెక్నాలజీ వచ్చిన ప్రతిదీ కూడా అక్కడ అప్డేషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రొడక్షన్ యూనిట్ కి ఓకే దేని విషయమే అప్డేషన్ అనేది వస్తుంది, స్టాక్, అలాగే ప్రొడక్షన్ స్టేటస్, అలాగే షిప్పింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దాన్ని బట్టి ప్రొడక్షన్ అనేది జరగాల లేదా, లేకపోతే ఎంత క్వాంటిటీ జరగాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది ఓన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్, పార్ట్నర్స్ అండ్ ప్రొడక్షన్ యూనిట్. ఓకే, ఆర్గనైజేషన్ కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆర్గనైజేషన్ కి ఈఆర్పి వైర్లెస్ టెక్నాలజీ ద్వారా కస్టమర్ తో రిలేషన్ ఉంటుంది, పార్ట్నర్స్ తో రిలేషన్ ఉంటుంది, అలాగే ప్రొడక్షన్ యూనిట్ తో రిలేషన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మనకి చెప్పారు. సో పార్ట్నర్స్ అంటే కస్టమర్స్ అంటే మన కన్సల్టెంట్స్, వెండర్స్ కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళతో కూడా మనకి రిలేషన్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దట్ మన ప్రోడక్ట్ ని మనం ఎన్హాన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో దట్ మనం ప్రాఫిటబుల్ గా ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కెన్ వర్క్ 24/7 టు డెలివర్ ద ఫాస్ట్ వర్క్. ఇక్కడ వైర్లెస్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. సో ఇది ఒక రకంగా మీరు ఈ కామర్స్ అని అనుకోండి. సో ఆన్లైన్ లో ఏంటి అంటే మనకి ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే 24/7 వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే, అంటే త్రూ అవుట్ ద డే, త్రూ అవుట్ ద వీక్ మనకి ఎప్పుడు కూడా అంటే 365 డేస్ మనకి ఆ రోజు ఈ రోజు అని లేకుండా మనకి ఎప్పుడు కూడా వర్క్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా మనకి బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఎవ్రీ మినిట్ వెబ్సైట్ అప్డేటింగ్ కెన్ బి డన్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్. ఓకే, సో మనకి తెలిసిందే కదా. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నేను అమెజాన్ లో మనం చూస్తూ ఉంటాం. అమెజాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ ఉన్నాయి అనుకోండి, అవి మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో అక్కడ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి, మీరు చాలా సార్లు చూసే ఉంటారు 2 pieces లెఫ్ట్ అని వస్తుంది. ఓకే, సో అక్కడ వాడు ఎన్నైనా పెట్టుండివ్వండి, ప్రజెంట్ 2 pieces ఉన్నాయి అని వాడు చెప్తున్నాడు అనమాట. ఓకే, మనం ఒకవేళ పర్చేస్ ఆర్డర్ పెట్టాము అనుకోండి, నెక్స్ట్ టైం దాన్ని విజిట్ చేసిన వాళ్ళకి అక్కడ ఏం కనిపిస్తుంది అంటే 1. ఓకే, సో ఇది హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది లేకుండా ఆటోమేటిక్ గా అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీని వల్ల ఏంటి అంటే డేటా యాక్యురేట్ గా ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో అప్డేషన్ అనేది ఆటోమేటిక్ గా జరగకపోతే, నేను ఎప్పుడైతే పర్చేస్ ఆర్డర్ పెట్టానో అప్డేషన్ అనేది జరగకపోతే ఇన్యాక్యురసీ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే వాడి దగ్గర ఒక ప్రోడక్టే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి 2 చూపిస్తుంది. సో 2 మెంబర్స్ నుంచి ఆర్డర్ తీసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. సో దట్ వాడు దాన్ని ప్రొవైడ్ చేయలేడు కస్టమర్ కి. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్ తో రిలేట్ అయ్యి ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏమవుతుంది అంటే చేంజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది, అప్డేట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇది కూడా మనం బెనిఫిట్ గా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ద మెషిన్ ఇట్ సెల్ఫ్ కెన్ సెండ్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ప్రమోషనల్ మెసేజెస్ టు ద కస్టమర్. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని మెసేజెస్ పంపించడం కాకుండా మెషిన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఎక్నాలెడ్జ్మెంట్స్ అలాగే ప్రమోషనల్ మెసేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్చేస్ చేసే ఒక ప్రోడక్ట్, సో మనం ఆర్డర్ చేసినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది.
ఓకే, సో అది షిప్పింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, షిప్పింగ్ మధ్యలో కూడా ఒక మెసేజ్ వస్తుంది, అలాగే మనకి రీచ్ అయినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, మనం దాన్ని తీసుకున్న తర్వాత కూడా మనం దాన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, ఈ మెసేజెస్ అన్ని కూడా ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా జరిగేటటువంటివి, అంటే మెషిన్ ఆటోమేటిక్ గా పంపిస్తుంది, ఒక పర్సన్ డైరెక్ట్ గా పంపించడం అనేది కాదనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం వైర్లెస్ టెక్నాలజీలో బెనిఫిట్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మనం బెనిఫిట్స్ మళ్ళీ చూద్దాము. సో అప్డేటెడ్ డేటా అనేది మనం ఎప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వైర్లెస్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. పర్టికులర్ గా ప్రొడక్షన్ యూనిట్, ఓకే, స్టాక్ విషయంలో కానివ్వండి, ప్రొడక్షన్ స్టేటస్ విషయంలో కానివ్వండి, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డేటా అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్ ప్రొడక్షన్ అనేది నెక్స్ట్ ఎలా జరగాలి అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, తర్వాత కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి కస్టమర్స్ తో, పార్ట్నర్స్ తో, అలాగే ప్రొడక్షన్ యూనిట్ తో కాంటాక్ట్ ని మెయింటైన్ చేయడానికి కూడా వైర్లెస్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వైర్లెస్ టెక్నాలజీ ద్వారా 24/7 అవర్స్ వర్క్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ మినిట్ వెబ్సైట్ లో అప్డేషన్స్ అనేవి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండానే జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే కస్టమర్ కి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం కానీ, ప్రమోషనల్ మెసేజెస్ ఇవ్వడం కానీ కస్టమర్ కి, ఇవన్నీ కూడా మెషినే చేసేస్తుంది వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం బెనిఫిట్స్ గా, వైర్లెస్ టెక్నాలజీ యొక్క బెనిఫిట్స్ గా మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి కదా బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఆ డ్రాబ్యాక్స్ అనేవి కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ ఆఫ్ డేటా ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఓకే, సెక్యూరిటీ అనేది మెయిన్ అన్నమాట. ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ లో చేస్తున్నాము అంటే పబ్లిక్ గా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఒక బిజినెస్ నుండి ఇంకొక బిజినెస్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, ఓకే, యాక్చువల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని పబ్లిక్ గా కనిపించేటటువంటి, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది, విజిబుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఆ డేటాని ఈ పర్టికులర్ బిజినెస్, అంటే కస్టమర్ సైడ్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ పర్సన్, వాళ్ళు మాత్రమే రిసీవ్ చేసుకోకుండా ఎవరైనా కూడా ఆ డేటాని రిసీవ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం డేటాకి ఏం చేస్తున్నాము అంటే సెక్యూరిటీని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ప్యారలల్ గా మనకి ఆన్లైన్ లో థెఫ్ట్ అనేది, డేటా థెఫ్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక ఇష్యూగా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మెసేజ్ పర్సిస్టెన్సీ. ఓకే, మెసేజ్ పర్సిస్టెన్సీ అనేది ఏంటి అంటే మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నామో కస్టమర్ కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కొన్నిసార్లు ఉంటుంది. ఓకే, సో మనం డేటాని సెండ్ చేస్తున్నాము, ఆ రిసీవర్ యొక్క సిస్టమ్ దీన్ని రిసీవ్ చేసుకోలేకపోతే, ఓకే, అప్పుడు మనకి ఇన్కంపాటిబిలిటీ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. అంటే మన సింక్రనైజేషన్ అని చెప్పుకున్నాం కదా. సో సెండర్ ఏమైతే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్షన్ చేస్తున్నాను కానీ సేల్స్ అవ్వట్లేదు అనుకోండి. ఓకే, సో నా ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఇన్వెంటరీలోనే ఉండిపోతుంది, సేల్స్ జరగట్లేదు, అప్పుడు మనకి అక్కడ ప్రాపర్ బిజినెస్ అనేది జరగదు. ఓకే, సో నేను సేల్స్ ని బేస్ చేసుకొని నేను ప్రొడక్షన్ అనేది చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి నాకు 100 ఐటమ్స్ వెళ్తున్నాయి, సో నేను 100 ఐటమ్స్ ప్రొడక్షన్ చేస్తే సరిపోతుంది. నేను 150 చేస్తున్నాను అనుకోండి, రోజులు పెరిగే కొద్దీ నా ఇన్వెంటరీ కూడా ఏమైపోతుంది అంటే నిండిపోయే అవకాశం ఉంది. ఓకే, సో ఇది సింక్రనైజేషన్ అన్నమాట. అంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, రిసీవ్ చేసుకునే పర్సన్ కూడా అదే విధంగా, అదే వేలో, అదే స్పీడ్ తో రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లం. ఎందుకు అంటే మనం యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే రిసీవర్ కూడా అంటే కస్టమర్ కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అప్పుడు కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎరేజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది మెసేజ్ పర్సిస్టెన్సీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాట్ రిలయబుల్. ఓకే, సో అన్ని సార్లు కూడా మెసేజ్ కంపల్సరీ వెళ్తుంది అనేది ఏమీ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మన బిజినెస్ కి సంబంధించి ప్రమోషన్స్ మనం SMS ద్వారా పంపిస్తున్నాము అనుకుందాం. ఓకే, సో SMS ద్వారా పంపించాలి అనుకున్నప్పుడు ఈ SMS పంపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆపరేటర్స్ అనే వాళ్ళు ఉంటారు సపరేట్ గా.
ఓకే, మెసేజెస్ ని పంపించడానికి. ఓకే, ఆపరేటర్ అనేది మేబీ పర్సన్ కాకపోవచ్చు, అది ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. ఈ ఆపరేటర్ మెషిన్ లో SMS ని పంపించడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఓకే, ఒకవేళ ఆపరేటర్ దగ్గర ఈ SMS సాఫ్ట్వేర్ లేదు అనుకోండి, ఆపరేటర్ అక్కడ నుండి కస్టమర్ కి దాన్ని పంపించలేడు. ఓకే, సో ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఉండకపోవడం వల్ల కూడా, లేకపోతే రిసీవర్ కి నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల కూడా, అంటే ఈ టెక్నాలజీకి సంబంధించినట్టు నేను ఎగ్జాంపుల్ గా SMS గురించి చెప్పాను. నేను టెక్నాలజీకి సంబంధించి ఆ తర్వాత ఈమెయిల్స్ ద్వారా మనం ప్రమోషన్స్ చేయొచ్చు. తర్వాత మనకి తెలిసినవే కదా, ఈమెయిల్స్ ద్వారా చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మనం చేయొచ్చు. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో కస్టమర్ కి దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల కూడా మనం కరెక్ట్ గా కస్టమర్ ని రీచ్ అవ్వలేము. ఓకే, సో అది నాట్ రిలయబుల్ గా చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనమైతే SMS ని పంపిస్తున్నాం, ఆపరేటర్ ఆ సాఫ్ట్వేర్ ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ ఆపరేటర్ ఫర్దర్ గా కస్టమర్ కి ఆ డేటాని పంపించలేడు. ఓకే, సో మన కస్టమర్ కి కంపల్సరీ డేటా పంపించామా లేదా అనేది రిలయబుల్ కాదు అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే, ఈ 3 డ్రాబ్యాక్స్ మనకి వైర్లెస్ టెక్నాలజీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్. ఓకే, మెయిన్ ఏంటి అంటే సెక్యూరిటీ. ఓకే, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఆన్లైన్ లో పబ్లిక్ గా జరగడం వల్ల మనకి ఈ సెక్యూరిటీ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ఏంటంటే మెసేజ్ పర్సిస్టెంట్, తర్వాత నాట్ రిలయబుల్. ఓకే, నాట్ రిలయబుల్. ఓకే, ఈ 3 మనం డ్రాబ్యాక్స్ గా చెప్పుకుంటాం. ఓకేనా, సో ఇవి మనకి బెనిఫిట్స్ వైర్లెస్ టెక్నాలజీ వల్ల, అలాగే ఇవి మనకి డ్రాబ్యాక్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఇప్పుడు మనం నెట్వర్క్ లో యూజ్ చేస్తున్నటువంటి కంప్యూటింగ్ అంతా దేని ద్వారా చేస్తున్నామంటే క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చేస్తున్నాము. సో క్లౌడ్ అనేది ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ని అలో చేస్తుంది. ఓకే, ఇక్కడ పిక్చర్ ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ పిక్చర్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఇవన్నీ డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ డివైజెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా డేటాని రిసీవ్ చేసుకుంటాయి, అలాగే డేటాని పాస్ కూడా చేస్తాయి. అంటే వేరే డివైజెస్ కి డేటాని పాస్ చేయడానికి, అలాగే డేటాని రిసీవ్ చేసుకోవడానికి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాన్ని యూజ్ చేయడం అంటే ఒక ఛానల్ లాగా అన్నమాట, నెట్వర్క్ అన్నమాట ఇది. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక నెట్వర్క్. ఓకే, సో ఈ విధంగా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఓకే, ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్ కి, లేకపోతే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ ని ఎలా డిఫైన్ చేస్తున్నాము చూడండి. Cloud computing is the practice of using a network of remote servers hosted on the internet to store, manage and process data rather than a local server or personal computer. Okay, so personal computer లో మన లోకల్ సర్వర్ లో మనం ప్రాసెసింగ్స్ చేయకుండా మనం ఎక్కడ ప్రాసెసింగ్ చేస్తున్నాము అంటే ఇంటర్నెట్ లో ఉండేటటువంటి మెయిన్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే డేటాని ఏం చేస్తున్నాము, స్టోర్ చేస్తున్నాం, తర్వాత మేనేజ్ చేస్తున్నాం, తర్వాత ప్రాసెస్ కూడా చేస్తున్నాం. ఓకే, సో రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సర్వర్స్ లో డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్నటువంటి మోడల్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్న మోడల్స్ 3 మోడల్స్ మనకు ఉన్నాయి. ప్రైవేట్, అలాగే పబ్లిక్, అలాగే హైబ్రిడ్. ఓకే, ఈ ప్రైవేట్ క్లౌడ్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ డేటా సెంటర్స్ ఏమైతే ఉన్నాయో, డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్. ఓకే, సో డేటా సెంటర్స్ ఏమైతే ఉన్నాయో ఈ లోకల్ డేటా సెంటర్ నుండి కస్టమర్ కి ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో లోకల్ డేటా సెంటర్ నుండి కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేసేటటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ ఏది అంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి వెండర్స్ ఏంటి అంటే VMware, అలాగే ఓపెన్ స్టాక్. ఓకే, ఈ 2 కూడా వెండర్స్ అన్నమాట. ఓకే, ఈ వెండర్స్ మనకి ప్రైవేట్ క్లౌడ్ ని యూజ్ చేసుకునే విధంగా మనకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రైవేట్ దాని నేమ్ లోనే తెలుస్తుంది కదా.
సో లోకల్ సెంటర్ లో ఉన్నటువంటి డేటాని ఇన్ఫర్మేషన్ ని కస్టమర్ కి మనం ఇవ్వడం కోసం దేని యూజ్ చేస్తామంటే ప్రైవేట్ క్లౌడ్ ని యూజ్ చేస్తాం. ఓకే, పబ్లిక్ అంటే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ డేటా ఎక్కడ ఉంటుంది అంటే సర్వర్స్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇంటర్నెట్ లో ఉండేటటువంటి రిమోట్ సర్వర్స్ ఏమైతే ఉంటాయో వాటిలో డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనం కస్టమర్స్ కి ఏం చేస్తాము అంటే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరుగుతుంది. అంటే పబ్లిక్ క్లౌడ్ లో ఓన్ ఇన్వెంటరీ ఏమీ ఉండదు అనమాట. ప్రైవేట్ దాంట్లో మాత్రమే ఇన్వెంటరీ అనేది ఉంటుంది. సో పబ్లిక్ దాంట్లో ఓన్ ఇన్వెంటరీ ఉండదు. సో ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సర్వర్స్ ని మనం ఇన్వెంటరీగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి వెండర్స్ ఏంటి అంటే AWS, అమెజాన్ వెబ్ సర్వీస్. ఓకే, ఇది బాగా పాపులర్ అయినటువంటి ఒక క్లౌడ్ అన్నమాట, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట AWS. తర్వాత అజూర్, అలాగా గూగుల్, క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఎక్కువగా బాగా పాపులర్ అయినది ఏంటి అంటే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది. ఓకే, దాని తర్వాత బాగా పాపులర్ అజూర్, ఆ తర్వాత గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇవి పబ్లిక్ క్లౌడ్ ని సపోర్ట్ చేసేటటువంటి వెండర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే హైబ్రిడ్. సో హైబ్రిడ్ అంటే మామూలుగానే మనకు ఐడియా ఉంది, కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. ఓకే, సో రెండు మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక హైబ్రిడ్ క్లౌడ్ ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్నటువంటి మోడల్స్. ఓకే, సో వీటితో పాటు కేటగిరీస్ కూడా ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ లో. కేటగిరీస్ అనేవి ఏంటో చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మెయిన్ ఫోకస్ అన్నమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అది. తర్వాత సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, సాస్, అలాగే పాస్. ఎక్కువ మనం యూజ్ చేసేటటువంటి కేటగిరీ ఏంటి అంటే సాస్ అనే కేటగిరీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉన్నటువంటి మోడల్స్ అలాగే కేటగిరీస్. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ని ఒకసారి మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే సెల్ఫ్ సర్వీస్ ప్రొవిజనింగ్. ఓకే, సో ఇక్కడ డేటా అనేది మనకి మాక్సిమం పబ్లిక్ గా కనిపిస్తుంది. ఓకే, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము డేటా ఎక్కువ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే సర్వర్స్ లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సర్వర్స్ ఏమైతే ఉంటాయో సో వాటిలో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇంటర్నెట్ లో సర్వర్స్ లో డేటా ఉంది అంటే మనం దాన్ని పబ్లిక్ గా ఎవరైనా కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే డేటా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం డేటాని ఏం చేస్తాము అంటే రిసీవ్ చేసుకొని దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలాస్టిసిటీ. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మన ఫంక్షనాలిటీని ఏం చేస్తుంది అంటే ఎక్స్టెండ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాము నీడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ పర్చేసింగ్, ERP సాఫ్ట్వేర్ పర్చేసింగ్. ఓకే, నీడ్ బేస్డ్ ERP సాఫ్ట్వేర్ పర్చేస్. ఓకే, సో ERP సాఫ్ట్వేర్ లో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అన్ని మాడ్యూల్స్ ని మనం తీసుకోకుండా మనకి ఏమైతే అవసరం అనుకుంటున్నామో వాటికి మాత్రమే మనం ఏం చేస్తాము అంటే పర్చేస్ చేసి కొనుక్కుంటాం. ఓకే, ఒకవేళ మనం తీసుకున్నటువంటి మాడ్యూల్స్ కాకుండా ఇంకా అదర్ మాడ్యూల్స్ ఏమైనా కావాలి అనుకోండి, ఈజీగా మనం ఆ మాడ్యూల్స్ వరకు మనం పర్చేస్ చేసుకొని ఎంబెడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫంక్షనాలిటీస్ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి. అలాగే ఏదైనా అవసరం లేదనుకుంటే దాన్ని ఈజీగా మనం రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో మాడ్యూల్స్ ని ఈజీగా మనం ఎంబెడ్ చేసుకోగలుగుతాము. న్యూ మాడ్యూల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి మాడ్యూల్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేసేటటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇది ఎలాస్టిసిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే పే పర్ యూజ్. ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమైతే మనం యూజ్ చేస్తున్నామో, ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఏ మాడ్యూల్ అయితే మనం ఇక్కడ హెల్ప్ తీసుకున్నామో ఆ మాడ్యూల్స్ వరకు మాత్రమే పే చేసేటటువంటి ఛాన్స్ అయితే మనకి ఉందన్నమాట. ఓకే, ఇది పే పర్ యూజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే వర్క్ లోడ్ రెసిలెన్స్. వర్క్ లోడ్ రెసిలెన్స్ అనేది ఏంటి అంటే క్రిటికల్ వర్క్ లోడ్స్ ఏమైతే ఉంటాయో, క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో, సో ఈ ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్స్ ని
ఆన్లైన్ లో తీసుకునేటటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ ని యూస్ చేసి తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మనకి తెలిసిందే కదా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతున్నాము అంటే మీన్స్ ఇంటర్నెట్ లో మనం యూజ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇంటర్నెట్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్లోబల్ గా ఉంటుంది. సో ఈ గ్లోబల్ గా మనకి చాలా సొల్యూషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మేబీ అరైజ్ అయ్యి ఉండొచ్చు వేరే వారికి కూడా. సో సొల్యూషన్స్ ఉంటాయి. ఈ సొల్యూషన్స్ ని మనం ఏం చేస్తాము అంటే రిసీవ్ చేసుకొని దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఏం లేదు, కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారని చెప్పుకున్నాము, జస్ట్ మనల్ని ట్రైన్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రైనింగే, బాబోతే ఇక్కడ కన్సల్టెంట్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా డైరెక్ట్ గా సెల్ఫ్ సర్వీస్ అనేది మనం చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో సొల్యూషన్స్, డేటా, మోడల్స్, ఆర్కిటెక్చర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో వాటిని మనం రిసీవ్ చేసుకొని వాటిని మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన బిజినెస్ లో ఎంబెడ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మైగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఒక మోడల్ నుంచి ఇంకొక మోడల్ కి మైగ్రేట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఆల్రెడీ నేను చెప్పున్నాను, పేపర్ యూజ్ లో చెప్పున్నాను. సో ఏదైనా మాడ్యూల్ ని మనం ఎంబెడ్ చేసుకోవచ్చు ఈజీగా, అలాగే మనకు అవసరం లేదు అనుకుంటే దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక మోడల్ నుంచి ఇంకొక మోడల్ కి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చుకోవడం కూడా మనకి ఎలా ఉంటుందంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క డీటెయిల్స్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ని మనం ఎలా చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ నెట్వర్క్ ఆఫ్ రిమోట్ సర్వర్స్ హోస్టెడ్ ఆన్ ద ఇంటర్నెట్ టు స్టోర్, మేనేజ్ అండ్ ప్రాసెస్ ద డేటా. ఓకే, ఇంటర్నెట్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో, ఇంటర్నెట్ లో ఉన్న సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మనం క్లౌడ్ కంప్యూటింగ్ ని యూజ్ చేస్తున్నాం. దీనివల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వైర్లెస్ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సెల్ఫ్ సర్వీస్, ఎలాస్టిసిటీ, పేపర్ యూజ్, వర్క్ లోడ్ రెసిలెన్స్, అలాగే మైగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఇందులో టైప్స్ ఎన్ని ఉన్నాయి అంటే, మోడల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రైవేట్, పబ్లిక్, హైబ్రిడ్ 3 మోడల్స్ ఉన్నాయి. అలాగే 3 కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇవి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, లాస్ట్ టాపిక్ మన సబ్జెక్ట్ కి సంబంధించి అలాగే యూనిట్ కి సంబంధించి వెబ్ ఎనేబుల్డ్ ఈఆర్పి సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమీ లేదు, డిఫరెంట్ ఏరియాస్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఆ డిఫరెంట్ ఏరియాస్ లో ఏ ఏరియాస్ లో మనకి సొల్యూషన్స్ అనేవి ఉంటాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ మనం ఇంటర్నెట్ లో చేస్తున్నాము. ఓకే, క్లౌడ్ యూజ్ చేసి ఓకే ఇంటర్నెట్ లో చేస్తున్నాం. ఓకే, ఇంటర్నెట్ లోనే డేటాని స్టోర్ చేస్తున్నాం, ఇంటర్నెట్ లోనే మేనేజ్ చేస్తున్నాము, అలా ఇంటర్నెట్ సర్వర్ లో, అలాగే ఇంటర్నెట్ లోనే మనం దాన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ప్రతి రిసోర్సు, ఓకే, సొల్యూషన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ లో గ్లోబల్ గా అవైలబుల్ గా ఉంటాయి. సో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, అవి మనకి డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి మన బిజినెస్ లో ప్రతి ఏరియాకి సంబంధించినటువంటి సొల్యూషన్స్, రిసోర్సెస్, మనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ మనకి దొరుకుతాయి. వాటిని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఏ ఏరియాస్ లో మనం వీటిని యూజ్ చేస్తాము అనేది ఇక్కడ మనకి ఇచ్చారు, చూద్దాం. మొదటిది ఏంటంటే ట్రాన్సాక్షనల్ బ్యాక్ బోన్, ఫైనాన్షియల్, అలాగే డిస్ట్రిబ్యూషన్, అలాగే హ్యూమన్ రిసోర్స్, అలాగే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. వీటన్నిటిలో కూడా మనం ఆన్లైన్ సొల్యూషన్స్ ని మనం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అడ్వాన్స్డ్ అప్లికేషన్ కి వచ్చేటప్పటికి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, పర్చేసింగ్ కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ కి సంబంధించి, డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి, ఆల్రెడీ మనం పైన డిస్ట్రిబ్యూషన్ చెప్పుకున్నాం, అలాగే వేర్ హౌస్ కి సంబంధించి, ఇవన్నీ అడ్వాన్స్డ్ అప్లికేషన్ లో మనకు ఉండేటటువంటి ఇవి సొల్యూషన్స్ అన్నమాట. ఓకే, తర్వాత మేనేజ్మెంట్ పోర్టల్ కి సంబంధించి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ లో, ఇది హై లెవెల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి పోర్టల్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఏరియాస్ లో సొల్యూషన్స్ అనేవి దొరికేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే కమర్షియల్ అప్లికేషన్స్ లో ఏమున్నాయి అనేది సొల్యూషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బిజినెస్ పరంగా ఇక్కడ మనకి ఇచ్చారు. సప్లై చైన్ మళ్ళీ అవే మనకి కనిపిస్తాయి, ఎందుకంటే ప్రీవియస్ గా కూడా మనం అన్ని రకాలుగా చెప్పుకున్నాం. ఫైనాన్షియల్,
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, కస్టమర్ రిలేషన్షిప్, డేటా సర్వీసెస్, అలాగే యాక్సెస్ కంట్రోల్. ఓకే, వీటన్నిటిలో కూడా మనం వెబ్ సొల్యూషన్స్ ని మనం రీచ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి మనకి ఈ రోజు టాపిక్స్. ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫ్యూచర్ ట్రెండ్స్ లో ఉన్నవి ఏంటి అంటే ఇంటర్నెట్ ఎవ్రీథింగ్, నెక్స్ట్ వేరబుల్ టెక్నాలజీ, బిగ్ డేటా అనలిటిక్స్, ఓకే, ఏజ్ ఆఫ్ కాంటెక్స్ట్, ఓపెనింగ్ బిజినెస్ టు ఇన్నోవేషన్. ఓకే, నెక్స్ట్ వైర్లెస్ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ చెప్పుకున్నట్లయితే మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ప్రొడక్షన్ యూనిట్ కి సంబంధించి స్టాక్ అప్డేట్స్, అలాగే ప్రొడక్షన్ స్టేటస్ అప్డేట్స్, అలాగే షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే కస్టమర్ తో మనం కాంటాక్ట్ లో ఉండేటటువంటి ఛాన్స్ ఉంది, పార్ట్నర్స్ తో, అలాగే ప్రొడక్షన్ యూనిట్స్ తో. తర్వాత 24/7 వర్క్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫెన్షన్ అనేది చాలా చోట్ల ఉండడం లేదు, కాబట్టి ఆ మెషినే ఆటోమేటిక్ గా చేసేస్తుంది, కాబట్టి 24/7 మెషినే వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ అప్డేట్స్ అనేవి కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి. తర్వాత యూజర్ కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపించడం, ప్రమోషనల్ మెసేజెస్ పంపించడం, అవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఓకే, అలాగే డ్రాబ్యాక్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే సెక్యూరిటీ అనేది మెయిన్ ప్రాబ్లము. తర్వాత మెసేజ్ పర్సిస్టెన్సీ ఉండదు. ఓకే, సింక్రనైజేషన్ లేకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అలాగే కొన్నిసార్లు రిలయబుల్ గా ఉండకపోయేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో రిమోట్ ప్లేస్ లో ఉన్నటువంటి సర్వర్ లో డేటాని స్టోర్ చేసి, మేనేజ్ చేసి, ప్రాసెస్ చేయడానికి మనం క్లౌడ్ కంప్యూటింగ్ ని యూజ్ చేస్తున్నాం. దీనిలో 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ప్రైవేట్, పబ్లిక్, హైబ్రిడ్. అలాగే కేటగిరీస్ ఏమో IaaS, PaaS, అలాగే SaaS. ఓకే, ఇవి మనకి కేటగిరీస్. బెనిఫిట్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే సెల్ఫ్ సర్వీస్, తర్వాత ఎలాస్టిసిటీ, పేపర్ యూజ్, తర్వాత వర్క్ లోడ్ రెసిలెన్స్, అలాగే మైగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఇవి వెబ్ ఎనేబుల్డ్ సంబంధించిన, అంటే ట్రాన్సాక్షనల్ గా, అప్లికేషనల్ గా, అలాగే మేనేజ్మెంట్ కి సంబంధించి, అలాగే కమర్షియల్ అప్లికేషన్స్ కి సంబంధించి మనకున్నటువంటి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సొల్యూషన్. వెబ్ ఎనేబుల్ సర్వీసెస్ ని చూద్దాము, వెబ్ ఎనేబుల్డ్ ERP సొల్యూషన్స్ ని. దానిలో మెయిన్ గా మనం చెప్పుకుంటున్నది ఏంటి అంటే ట్రాన్సాక్షనల్, అలాగే అప్లికేషనల్, అలాగే మేనేజ్మెంట్, అలాగే కమర్షియల్. ఓకే, ట్రాన్సాక్షనల్, అప్లికేషనల్, మేనేజ్మెంట్, అలాగే కమర్షియల్. ఓకే, సో ట్రాన్సాక్షనల్ లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయంటే ఫైనాన్షియల్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఓకే, సో ఆర్గనైజేషన్ లో ఎన్ని ఫంక్షనల్ ఏరియాస్ అయితే ఉన్నాయో ఆ ప్రతి ఫంక్షనల్ ఏరియాలోనూ ఏదో ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో సో ఖచ్చితంగా డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ కి సంబంధించినటువంటి డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో వాటిని మేనేజ్ చేయడానికి ఇక్కడ సొల్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందని అనుకున్నాము అనుకోండి, సో అందులో ఇన్వెంటరీ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, పర్చేస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, కస్టమర్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ గా కూడా చెప్పుకున్నాము, ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఇది ఏం చేస్తుందంటే ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేట్ చేయడానికి కావలసినటువంటి ట్రాన్సాక్షన్స్, ఫంక్షనాలిటీస్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బేసిక్ రిసోర్స్ గా చెప్తున్నాం, దీన్ని కొన్నిసార్లు మనం డేటా అని అంటున్నాం. ఓకే, ఈ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పుకున్నాము అంటే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. మేబీ ఈ డేటా అనేది సెంట్రలైజ్డ్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్ మేనర్ లో కూడా ఉండొచ్చు అని అనుకున్నాం. ఓకే, సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే డేటా మొత్తం ఒక చోటే స్టోర్ అయి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి డేటానే మిగిలినటువంటి ఫంక్షనల్ ఏరియాస్ ఏం చేస్తాయంటే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే డేటా అనేది డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ లో ఉంటుంది, కానీ అది వేరే వాటితో రిలేషన్షిప్ అంటే ఇంటిగ్రేట్ అయ్యి ఉండడం వల్ల ఆ డేటా అనేది ఏం చేస్తుందంటే షేర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ కి షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏ మోడల్లో డేటా అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా డేటా అనేది ఒక చోట నుండి ఇంకొక చోటకి ఏమవ్వాలి అంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అంటే అది ఉన్న చోట నుండి వేరే ప్లేస్ కి అది ఏమవ్వాలంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ సొల్యూషన్స్ లో ఏముంటుంది అంటే
డేటా డిఫరెంట్ లొకేషన్ కి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్. ఓకే, సో హ్యూమన్ రిసోర్స్ అంటే ఏమని అనుకుంటున్నాం మనం ఎప్పుడు కూడా ఎంప్లాయీస్, ఓకే, అలాగే కన్సల్టెంట్స్, అలాగే వెండర్స్, ఓకే, అలాగే కస్టమర్స్. అయితే ఈ కస్టమర్స్ ని మేనేజ్ చేయడానికి మళ్ళీ మనం సపరేట్ మాడ్యూల్ సిఆర్ఎం వాడుతున్నాము కాబట్టి ఇక్కడ మన కస్టమర్ ని చెప్పుకోవట్లేదు. ఎంప్లాయీ, కన్సల్టెంట్స్, అలాగే వెండర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వారి పర్సనల్ డీటెయిల్స్ ని మెయింటైన్ చేయడం కానివ్వండి, వాటి పెర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేయడం కానివ్వండి, సో వాళ్ళ పేరోల్స్ ని మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అన్ని కూడా ఎందులో ఉంటాయంటే మనకి హ్యూమన్ రిసోర్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మనం చూస్తున్నాము ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లో ఏ లైఫ్ సైకిల్ అయినా ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాము అంటే ప్లానింగ్ లోనే మనకి రిసోర్సెస్, రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. తర్వాత ఏముంటుంది డిజైనింగ్, ఎనలైజింగ్, ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, తర్వాత ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ప్రతి ఫేజ్ లోనూ మనకి కొంత సపోర్ట్ అనేది కావాలి. సో ప్లానింగ్ కి సంబంధించి, ఓకే, ప్లానింగ్ అంటే తెలిసిందే కదా, మన బిజినెస్ పర్పస్ ఏంటి, మనం ఏది అచీవ్ చేయాలి అనుకుంటున్నాం. అనాలిసిస్ అంటే రిక్వైర్మెంట్ ని అనలైజ్ చేయడం, అలాగే ఆ రిక్వైర్మెంట్స్ ని డిజైన్ చేసుకోవడం టు ఫుల్ఫిల్ చేయడానికి, అలాగే వాటి యొక్క రియల్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇదంతా కూడా మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లో వీటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ అన్ని కూడా ఇవి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ఇదంతా కూడా మనకి ఈ ట్రాన్సాక్షనల్ దాంట్లో సొల్యూషన్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే అప్లికేషన్స్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్. అప్లికేషన్ సంబంధించి అంటే ఇందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సిఆర్ఎం, సో కస్టమర్ కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్, ఓకే, నేమ్, అడ్రస్, ఓకే, వాళ్ళు చేసేటటువంటి బిజినెస్, మనతో వాళ్ళు ఎలా రిలేట్ అయి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి రిలేట్ అయి ఉన్నారు, ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ కస్టమర్ రిలేషన్షిప్ లో మేనేజ్మెంట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్ తో లాంగ్ టైం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి సిఆర్ఎం కొన్ని సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్సిఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మనకి కాంబినేషన్స్ ఉంటారు, అంటే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉంటారు, సెల్లర్స్, సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్. సో వీరందరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వారి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్, అలాగే ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సొల్యూషన్ అంతా కూడా మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ పర్చేసింగ్. ఓకే, సో మనం రా మెటీరియల్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది. డేటాని బేసిక్ గా మనం అంటున్నాం ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. సో ఈ డేటాని పర్చేస్ చేయడానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ చేయడానికి, సో ప్రొడక్షన్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అలాగే ప్రొడక్ట్ చేసినటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని స్టోర్ చేయడానికి. ఇన్వెంటరీ అని అంటున్నాం కదా, ఇన్వెంటరీ అనేది మనకి ఇక్కడ వేర్ హౌస్ రిలేటెడ్ అనమాట. సో వీటికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సొల్యూషన్ కూడా మనకి ఇక్కడ దొరికేటటువంటి అవకాశం ఉందన్నమాట ఆన్లైన్ లో. ఓకే, లాస్ట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ కి సంబంధించి ఏంటి అంటే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఏదైనా కూడా మనం ఎప్పుడు మన ఆర్గనైజేషన్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాలి, అలాగే ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకున్నామో మనకి తెలియాలి. సో ఈ రెండిటి మధ్య కోఆర్డినేషన్ లేదు అనుకోండి, అప్పుడు మనకి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఫ్యూచర్ లో ఒకవేళ బెటర్ గా ఉండలేకపోతుంది అనుకుంటే మనం ఎలాగ డెసిషన్స్ తీసుకోవాలి ఫ్యూచర్ లో బెటర్ గా ఉండడానికి. ఇక్కడ మనకి అనుకున్నాం కదా ఆల్రెడీ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి, డేటా అనేది మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది, అప్డేట్ డేటా. సో ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే డిఎస్ఎస్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ ని యూజ్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లాస్ట్ ఏంటి అంటే కమర్షియల్ అప్లికేషన్స్. కమర్షియల్ అప్లికేషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నవే కనిపిస్తున్నాయి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్, సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి ప్రాసెసెస్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్. తర్వాత సప్లై చైన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, సప్లై చైన్ లో సప్లయర్, తర్వాత మ్యానుఫ్యాక్చరర్,
తర్వాత డిస్ట్రిబ్యూటర్. ఇవే కాకుండా మళ్ళీ ఇంకొక రకంగా కూడా మనం సప్లై చైన్ ని డిఫైన్ చేసుకున్నాం. ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ డేటా, ట్రాన్స్ఫార్మింగ్ డేటా ఇంటూ ఇంటర్మీడియట్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఈ 3 స్టెప్స్ ని కూడా మనం సప్లై చైన్ అనే డిఫైన్ చేస్తున్నాం. సో వీటిలో కావలసినటువంటి ప్రాసెసెస్, వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మనకి సప్లై చైన్ లో ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ సంబంధించింది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చూసాం, అలాగే హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ ఆల్రెడీ చూసాము, తర్వాత సిఆర్ఎం, అలాగే డేటా సర్వీసెస్. ఓకే, డేటాని ప్రొవైడ్ చేయడము, డేటాని అలాగే విజిబుల్ గా ఉంచడము, అలాగే డేటాని క్వాలిటీని మెయింటైన్ చేయడానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి డేటా సర్వీస్ లో వస్తుంది. తర్వాత యాక్సెస్ కంట్రోల్. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి చెప్పుకుంటున్నాం. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే గ్లోబల్ గా ఉంటున్నాయి, ఈ సొల్యూషన్స్ అన్ని కూడా గ్లోబల్ గా ఉంటున్నాయి. ఓకే, సో వీటిని మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ సర్వీస్ గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మనమే డేటాని యాక్సెస్ చేసుకోవడము, అలాగే వాటిని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి మనకి ఉన్నటువంటి వెబ్ ఎనేబుల్డ్ ఈఆర్పి సొల్యూషన్స్. ఓకే, ట్రాన్సాక్షనల్ గా, అప్లికేషనల్ గా, అలాగే మేనేజ్మెంట్ పరంగా, అలాగే కమర్షియల్ గా ఉన్నటువంటి మనకి సొల్యూషన్స్ అనేవి ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.